ప్రభావతిలోని మార్పును చూసి బాలుకి ఎక్కడో అనుమానం కొడుతూ ఉంటుంది. ఇదేంటి అసలు మా అమ్మేనా? మా అమ్మలో ఈ కోణం నేనెప్పుడు చూడలేదే, ఏదో తేడా కొడుతుందని అయితే అనుకుంటూ ఉంటుంది. మీనా కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని మరీ సేవలు చేస్తూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య గారు ఎందుకండి ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటూ ఉంటే, ఏమ్మా భయపడుతున్నావా? నన్ను మీ అమ్మలాంటిదానివనుకో. ఎందుకు భయం? నా బిడ్డకైతే నేను సేవలు చేయనా అంటూ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంది. సెంటిమెంట్ డైలాగులు తూటాల మీద తూటాల్లాగా వదులుతూ ఉంటుంది. ఆ నాటకమంతా డబ్బు కోసం. మీనా దగ్గర నుంచి, షీలా డార్లింగ్ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడం కోసం ఇదంతా వేస్తుంది. ఇదంతా పెళ్లి కోసమే. ఈ పెళ్లి చేస్తున్నాము అని బాలుకి తెలిస్తే బాలు ఎక్కడ పెళ్లి ఆపేస్తాడని బాలుకి కూడా చెప్పదనమాట. మీనాకు కూడా చెప్పదు. ఇక సత్యం తెలిసినా మౌనంగా ఉంటాడు. ఇక మీనా అత్తయ్య గారి ఇంట్లో పనులు చేయాలి అంటే, నీకెందుకమ్మా నేను చేస్తానని అయితే ఇల్లు వాకిలంతా ఊడుస్తూ ఉంటే, అదేదో పెద్ద ఘనకార్యమైనట్టు బాలు మీనాకు చెప్పాలని వస్తాడు. ఇంతలో మీనా చీర కట్టుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా మీనా బాలుని చూసి, ఏయ్ వెళ్ళిపో అట్నుంచి అనైతే అంటూ ఉంటే బాలు వెళ్ళడు. ఐస్ క్రీమ్ లాగా మెల్ట్ అయిపోయి అక్కడే ఉండిపోతాడు. సరే పోనీ అటైనా తిరుక్కో అంటే తిరగలేక తిరుగుతాడు. కానీ మీనాని మాత్రం ఓరగా ఓ వైపు చూస్తూనే ఉంటాడు. ఇక మీనా చక్కగా చీర కట్టుకుంటూ ఉంటే, చీర కట్టుకోవడం ఇంత అందంగా ఉంటుందా? ఇంత కష్టంగా ఉంటుందా? ఆ కష్టమైతే నేనే పడతాను కదా, నేనే కడతాను కదా చీర అన్నట్టుగా మనసులో మీనాని చూస్తూ కదలకుండా బెల్లం కొట్టిన రాయిలాగా మీనాని అలానే చూస్తూ ఉండిపోతాడు.